మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను. అది కూడా మై ఫేవరెట్ గోల్డ్ షాపింగ్కి వెళ్తబోతున్నాను అనమాట. ఎందుకనంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు మా చెల్లెలు ఈ బుట్టలు ఇచ్చింది. ఇవి తన గోల్డ్ బుట్టలు అనమాట. అమ్మ వాళ్ళు పెళ్ళిలో ఇచ్చినాయి. ఇవి పెట్టుకోవట్లేదు, కొంచెం డార్క్ కలర్లో అయినాయి అనమాట. సో ఇది మార్చాలి అని అనుకుంటుంది. సో అందుకని నాకు ఇచ్చింది అనమాట. వీటిని ఎక్స్చేంజ్ చేసేయక్క అని చెప్పి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పన్నాలో కొన్ని డిజైన్స్ తనకు బాగా నచ్చినాయి అనమాట. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో మనకి ఎక్స్చేంజ్ చేసేసి మంచి వేరే ఏమన్నా తీసుకో అని చెప్పి. ఇదిగోండి, ఇవి బుట్టలు చెల్లివి. ఇలా బాగుంటాయి. కొంచెం ఇట్లా డార్క్ అయినాయి అనమాట, కొంచెం నల్లగా అయినాయి. అండ్ ఈ బీడ్స్ ఇవన్నీ కూడా పాతవి కదా, ఒకలాంటి డల్గా అయిపోయి పిచ్చిగా అయిపోయినాయి అనమాట. సో ఇవి పెట్టుకోవట్లేదు కూడాను. యాక్చువల్లీ అది వేరే బుట్టలు కూడా కొనుక్కుంది. సో ఇంకా ఈ బుట్టలు వద్దు, వేరే ఏమన్నా చూద్దాము, ఇవి ఎక్స్చేంజ్ అయితే చేసేయండి. సో అందుకని ఇవి ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తున్నా అనమాట. ఇప్పుడు అసలు నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఏం మోడల్స్ ఉన్నాయి, ఏంటి లేటెస్ట్గా ఏమొచ్చినాయి, ఏమీ కూడా ఐడియా లేదు. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం పీజేఈకి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసి ఏమున్నాయి ఏంటి అన్నవి కూడా చూసేద్దాం. లెట్స్ గో. మా చెల్లెలి బుట్టలు అయితే ఇవ్వండి. కోర్స్ బాగున్నాయి, అంత బాగుంది, కానీ ఓల్డ్ మోడల్ అయిపోయింది, పెట్టుకోవట్లేదు. అండ్ కొంచెం డార్కర్ షేడ్లోకి అయిపోయింది. మీరు చూస్తే కూడా మీకు కనిపిస్తుంది, ఫుల్ డార్క్ షేడ్లోకి అయిపోయినాయి అనమాట. అంటే కొంచెం బ్లాక్గా అయినట్టుగా అయినాయి. సీలతో సహా అంతా గోల్డే అనమాట ఇవి. ఇప్పుడైతే మనకి బ్యాక్ సీలలో అవి గోల్డ్వి రావట్లేదు కదా. ఇది మామూలుగా మనకి ఇలా స్క్రూ టైప్ వస్తుంది కదా, ఆ టైపే ఉండే ఇది వరకు. ఇప్పుడంటే మనకు అన్ని బాంబే స్క్రూస్ అట్లాంటివి వస్తున్నాయి కదా, ఎక్కువ లావుగా సీల ఉంటే పెట్టుకోవడానికి కష్టం అన్నట్టుగా. అండ్ బుట్టలకి కింద ఉన్న బీడ్స్ అవన్నీ కూడా కొంచెం డార్కర్ షేడ్లోకి అయిపోయినాయి అనమాట. అంటే ఒకలాంటి షైన్ లేకుండా అలాగా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే బీడ్స్ అన్నీ కూడా చాలా షైనీగా, క్వాలిటీగా చాలా బాగుంటున్నాయి. ఈ అప్పట్లో కాబట్టి అలా ఉన్నాయి కొంచెం. ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్ని వెయిట్ వేస్తే 17.2 grams వచ్చిందండి. మనకి పీజేఈలో ఏంటంటే అంతా మెషిన్ ద్వారానే జరుగుతుంది. సో పెద్ద మనకి యాక్యురేట్గా వచ్చేస్తుంది అన్నమాట, ప్యూరిటీ ఎంత ఉంది ఏంటి ఇదంతా కూడాను. సో బుట్టలు ఇచ్చేసిన తర్వాత ముందు దానిలో ఏమన్నా స్టోన్స్ ఉన్నా, బీడ్స్ ఉన్నా అవి తీసేస్తారు. ఒకవేళ మనకి అవసరం లేదు స్టోన్స్ అంటే మొత్తం అంతా ఒకేసారి మెల్ట్ చేస్తారు. బట్ ఎవరికైనా స్టోన్స్ కావాలి, బీడ్స్ కావాలి అని అంటే ముందు ఇలా మాన్యువల్గా వాటిని తీసేస్తారన్నమాట. ఇలా తీసేటప్పుడు చిన్న చిన్న గోల్డ్ ముక్కలు ఏమన్నా వచ్చినా సరే అన్నిటినీ ప్రాపర్గా ట్రేలో వేసి ఏది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే గోల్డ్ ప్రైజెస్ ఎంత పెరిగిపోయినాయో తెలుసు కదండి మనందరికీ. అఫ్కోర్స్ కొంచెం పెరిగి మళ్ళీ తగ్గి కొంచెం అలా కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడున్న ప్రైజెస్కి ఏంటంటే మనం గోల్డ్ ఎంత ఎక్కువ డబ్బులు పెట్టినా సరే చాలా కొద్దిగా వస్తుంది అన్న సిచ్యువేషన్లో ఉన్నాం కదా. చాలా డ్రాస్టిక్గా పెరిగిపోయినాయి. సో ఉన్న వాటిని మనం వాడుకొని వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం బెటర్. మళ్ళీ రీమోడలింగ్ అని అంటే మనం వాడుకునే విధంగా చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఈ ఇయర్ రింగ్స్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం బీడ్స్ తీసేసిన తర్వాత బుట్టల వెయిట్ అయితే 11.9 grams వచ్చిందండి. అందులో ఇంకెటువంటి స్టోన్స్ లేవన్నమాట, మిగతాదంతా కూడా గోల్డ్ పార్టే. సో 11.9 వచ్చింది. మెల్ట్ చేశాక దీని ప్యూరిటీ తెలుస్తుంది అన్నమాట. సో మెల్ట్ చేశాక చాలా విషయాలే తెలిసినాయండి. మనం గోల్డ్ కొనేటప్పుడు ఇందులో స్టోన్స్ ఉన్నాయా, విఏ ఎంత, మేకింగ్ ఎంత, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం. జిఎస్టీ ఎంత పడుతుంది, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ గోల్డ్ యొక్క ప్యూరిటీ ఏంటి అన్నది మనకు తెలియదు. ఇదివరకు ఏంటంటే మనకి నాన్ కేడియం జ్యువెలరీ ఎక్కువ ఉండేది కదా, ఈ బుట్టలు కూడా అలాగే నాన్ కేడియం అనమాట. సో ప్యూరిటీ అనేది మనం గోల్డ్ షాప్లో ఏంటంటే మోస్ట్లీ 22 క్యారెట్ గోల్డ్ ప్రైజే వేస్తారు. సో ఇవి కొన్నప్పుడు కానీ ఏ జ్యువెలరీ చేసుకున్నప్పుడు కానీ అన్ని 22 క్యారెట్ ప్రైజే తీసుకున్నారన్నమాట పర్ గ్రామ్. అప్పట్లో 18 క్యారెట్లు 14 క్యారెట్లు ఇట్లాంటి ఏం ఉండేవి కాదు, ఎక్కువ అన్ని 22 క్యారెట్లే అన్నట్టు ఉండేవి అనమాట. సో 22 క్యారెట్ ప్రైజ్ ఇచ్చే తీసుకున్నాము అప్పుడు తీసుకున్న జ్యువెలరీ అంతా కూడా. కాకపోతే అప్పుడు అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత స్ట్రిక్ట్గా లేవు. సో ఏమైందంటే ఇది మొత్తం మెల్ట్ చేసిన తర్వాత దాన్ని ఇలాగా కాయిన్ లాగా చేస్తారు కదా. సో ఇట్లా కాయిన్ లాగా చేసి దాన్ని చల్లార్చిన తర్వాత దానిలోని ఒక చిన్న ముక్కని కట్ చేసి దాన్ని ఫ్లాటన్ చేసి మెషిన్లో పెట్టి దాని యొక్క ప్యూరిటీ చెక్ చేస్తారనమాట. సో ఇప్పుడు మేము ఇది కొన్నది 22 క్యారెట్ గోల్డ్ ప్రైజ్కి కొన్నాము, కానీ చెక్ చేసిన తర్వాత ఏం రిజల్ట్ వస్తుంది అనేదే మ్యాటర్స్ అనమాట. సో మొత్తం ఇదంతా చెక్ చేసి దీన్ని మెల్ట్ చేసి మెషిన్లో చెక్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది ఓన్లీ 18 క్యారెటే ఉంది అని చెప్పి. ఎందుకంటే గోల్డ్ 24 క్యారెట్ చాలా ప్యూర్గా ఉంటుంది, దాన్ని మనము జ్యువెలరీగా తయారు చేయలేము కాబట్టి దానిలో కొద్దిగా మిక్స్ చేస్తారు.
సో అది 22 క్యారెట్ అవుతుంది. ఇందులో ఏంటంటే ఇంకా 18 క్యారెటే ఉందన్నమాట. మొత్తం మెషిన్ అంతా చెక్ చేసి మొత్తం ఏమేమి ఉన్నాయి అందులో ఎవ్రీథింగ్ అంతా క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. మాన్యువల్గా ఏమి చెక్ చేసేది ఉండదన్నమాట. సో మెషిన్ ద్వారా అంతా చెక్ చేసి నాకు ఆ రిసిప్ట్ ఇచ్చారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో 18 క్యారెట్ గోల్డే ఉంది అని చెప్పి. ఇప్పుడు అప్పట్లో కాబట్టి ఇంటి దగ్గర ఏదో షాప్లో అలాగా ఏదో తీసుకున్నాం, దాని బిల్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు మన దగ్గర, లేవు. సో ఇప్పుడు ఏంటంటే రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. ప్రతి ఐటమ్ పైన HUID కోడ్ ఉంటుంది, బిల్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆన్లైన్ బిల్స్ కూడా ఇస్తుంటారు. సో ఇన్ కేస్ మీకు ఇట్లాంటిది ఏదైనా అయితే కనుక వెంటనే మీరు ఆ షాప్ని సూ చేయొచ్చు, అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయన్నమాట. సో బిల్స్ అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ అన్నా పెట్టుకోండి. అండ్ నేను ఎక్స్చేంజ్ చేసిన దాని ప్రకారం ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్కి నాకు ఆల్మోస్ట్ 1.3 lakhs వచ్చింది. అంటే అందులో ఉన్నది 18 క్యారెట్ కాబట్టి 18 క్యారెట్ గోల్డ్ ప్రైజే పడుతుంది అనమాట. మెల్ట్ చేశాక మొత్తం మళ్ళీ 11.9 grams వచ్చేసింది. సో దానికి 1,29,000 చేంజ్ నాకు అమౌంట్ వచ్చింది. సో మన ఎక్స్చేంజ్ చేయడానికి మెల్టింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది అండ్ దీని ప్యూరిటీ కూడా చెక్ చేసేసారు, ఎంత వస్తుంది ఏంటి అన్నది కూడా చెప్పారు. కాకపోతే ఇప్పుడు హాల్ మార్క్ అవన్నీ ఏమి అప్పట్లో లేవు కాబట్టి ఇది 18 క్యారెటే. బట్ కొన్నప్పుడు మాత్రం 22 క్యారెట్ ప్రైస్ పెట్టే కొన్నాము. బట్ మనకి అప్పట్లో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కదా. బట్ ఇప్పుడు మనకి చాలా మటుకు సేఫ్ అని చెప్పొచ్చు. ప్రతి దానిపైన HUID కోడ్ ఉంటుంది, అన్ని హాల్ మార్క్ అన్ని ప్రింట్ చేసే ఉంటాయి. అండ్ గో విత్ యువర్ ట్రస్టెడ్ వన్. అది కూడా మేము మా ట్రస్టెడ్ షాప్లోనే తీసుకున్నాం. బట్ చూసారు కదా ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం చెక్ చేస్తే 18 క్యారెటే వచ్చింది. అట్లా కాకుండా అందుకనే గోల్డ్ విషయంలో మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గో విత్ యువర్ ట్రస్టెడ్ షాప్. ఐ ట్రస్ట్ PJE. నేను ఆల్రెడీ ఇక్కడ నుంచి చాలా ఐటమ్స్ తీసుకున్నాను అండ్ గోల్డ్ ప్యూరిటీ విషయంలో 1% కూడా కాంప్రమైజ్ కారు. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు నచ్చితే డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఇదంతా అయితే ఎక్స్చేంజ్ ఈ హంగామా అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా స్టోర్లో ఏం మోడల్స్ వచ్చినాయి అన్నవి చూస్తున్నాను అనమాట. లైట్ వెయిట్లో కావాలి నేను అనుకుంటే బెస్ట్ కలెక్షన్ ఉందండి. నో మ్యాటర్ మీకు నెక్లెస్ కావాలా, హారం కావాలా, ట్రెండీగా కావాలా, ట్రెడిషనల్గా కావాలా, అన్నీ ఎవ్రీథింగ్ మీకు వన్ స్టాప్లో దొరికేస్తాయి అనమాట. అవి కూడా అల్ట్రా లైట్ వెయిట్లో. సో కొత్తగా వచ్చినవి అయితే నేను కొన్ని అయితే చూసాను, ఆ కలెక్షన్ మీకు కూడా క్విక్గా షేర్ చేస్తాను. ఇగో ఇది చూసారు కదా, ఇది పింక్ స్టోన్. ఇది కొంచెం రౌండ్గా కాకుండా ఇలా వచ్చింది డిఫరెంట్ స్టైల్లో. ఒక సైడ్ గ్రీన్, ఒక సైడ్ ఇలాగా. ఇదేమో ఇలాగా కొమ్మలు కొమ్మలుగా వచ్చి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు. ఓకే, అయితే గ్రీన్ కాకుండా రెడ్ కానీ ఇలానా ఇంకా. ఇది ఇంకొంచెం హెవీగా కావాలనుకుంటే ఇలా ఉంది. మళ్ళీ గ్రీనే లేదు, గ్రీనే ఉంది. సో మొత్తానికి ఎక్స్చేంజ్ చేసిన దాంతో ఇంకా ఏదైనా ఐటమ్ తీసుకుందాము అని చెప్పి షాప్లో ఉన్నాయన్నీ చాలా మటుకు కొత్త కొత్త ఐటమ్స్ చాలానే వచ్చినాయి. లైట్ వెయిట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి PJEలో. సో అవన్నీ కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసి అవన్నీ వీడియో కాల్లో చూపించేసాను అనమాట. చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అండ్ అమ్మ ముగ్గురు వీడియో కాల్లో చూశారు. అండ్ ఎవరికి ఎలాంటివి ఉన్నాయి ఏంటి అన్నవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటాం కదా. మనకి లేని మోడల్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటాం కదా. సో అలాగా ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా చూపించాను అనమాట. PJEలో మనకి ఏ ఐటమ్ తీసుకున్నా అండి, వెయిట్ కానివ్వండి, ప్యూరిటీ కానివ్వండి, దాని క్వాలిటీ కానివ్వండి, ఎక్కడ కూడా అన్నీ కూడా టాప్ నాచ్ ఉంటాయి అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ కారు. బిల్లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా మిల్లీగ్రామ్స్లో కూడా పెద్ద డిఫరెన్స్ రాదు. అంత ట్రస్ట్ ఉంది నాకు PJE పైన. అందుకే చాలా ఐటమ్స్ షాపింగ్ చేశాను, ఇప్పటికి ఇంకా కొంటూనే కూడా ఉన్నాను. సో గోల్డ్ విషయంలో మోసపోకుండా జాగ్రత్తగా షాపింగ్ చేసుకోవాలన్నమాట మనము. సో అదండి ఇవాల్టి వీడియో. That's it for today, friends. See you all in another video. Till then, take care and bye-bye.